చుట్టూ విశాలమైన వాతావరణం, పచ్చని చెట్లు, పూల మొక్కలు ఉద్యానవనానికి సరికొత్త నిర్వచనంగా ఆ పార్కును తీర్చిదిద్దారు. 5 ఎకరాల విస్తీర్ణంలో 10 కోట్ల వ్యయంతో అల్లూరి సీతారామరాజు పేరిట నిర్మించిన పార్క్ సందర్శకులను కట్టిపడేస్తోంది. జీవీఎంసీ 76వ వార్డు ఏపీహెచ్పీ కాలనీ వద్ద నిర్మించిన ఈ పార్క్ విశేషంగా ఆకట్టుకుంటుంది. పార్క్ లోకి అడుగు పెట్టగానే వాకింగ్ ట్రాక్, స్కేటింగ్, బాక్సింగ్, షటిల్, వాలీబాల్ కోర్టు తో పాటు కాసేపు సేద తీరేలా సిమెంట్ బెంచీలు ఏర్పాటు, ఆట పరికరాలు కనువిందు కలిగిస్తున్నాయి. పచ్చని పూల చెట్లు, ఫౌంటైన్ మధ్య విప్లవ వీరుడి నిలువెత్త విగ్రహం అక్కడి వారిని కట్టిపడేస్తోంది. గాజువాక నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా పార్కును అందంగా తీర్చిదిద్దడంలో ఆ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు విశేషంగా కృషి చేశారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సహకారంతో పార్కుని అధునాతనంగా తీర్చిదిద్ది సందర్శకులను కనువిందు కలిగించి అనేక సౌకర్యాలు కల్పించారు. లోపలికి అడుగు పెట్టగానే ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నామా అన్నట్టు అక్కడ వాతావరణాన్ని తీర్చిదిద్దారు. ఇది తన వార్డులో అతిపెద్ద ప్రాజెక్ట్ అని, ఇన్నాళ్లకు తన కళ సాకారమైంది అని కార్పొరేటర్ తెలిపారు. మనకి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరు ఈ పార్క్ కి పెట్టడం జరిగింది. 76వ వార్డులో ఇదే అతిపెద్ద పార్క్. చెప్పాలంటే గాజువాకలో ఎంత పెద్ద పార్క్ మరి ఎక్కడా కూడా లేదు. పక్కనే ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్య, అదేవిధంగా గంగవరం పోర్టు పొల్యూషన్ సమస్య, ఆదర్శ గ్రౌండ్ అభివృద్ధి చేయాలని అన్ని కూడా మినిస్టర్ గారికి మా ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ వార్డులో అత్యధికంగా ఎక్కువ నిధులు తీసుకొచ్చినటువంటి కార్పొరేటర్ గారు శ్రీ గంధం శ్రీనివాసరావు గారు మరి గత 3 సార్లుగా కంటిన్యూగా కార్పొరేటర్గా గెలవడంతో ఆయన చాలా చక్కగా ఈ వార్డుని అభివృద్ధి చేశారు. అల్లూరి సీతారామరాజు పార్కు ప్రారంభోత్సవానికి రాష్ట్ర పురపాలక శాఖ మాచెలు మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అన్న శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, గ్రేటర్ విశాఖ మేయర్ శ్రీ పేలా శ్రీనివాస్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ కమిషనర్ కేతన్ గర్గ్ గారు, విఎంఆర్డిఏ కమిషనర్ అయినటువంటి శ్రీభరత్ గారు, డిప్యూటీ మేయర్ దొలగవంత్ గారు, అదేవిధంగా మా సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాస్ గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా, డిప్యూటీ మేయర్ దళిగవంత్ అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. 2 సంవత్సరాల నుంచి ఈ పార్కు నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ఈ పార్కుని నిర్మాణం చేయాలని చెప్పేసి అనేక మంది కమిషనర్లు మారిన ప్రతి కమిషనర్ వచ్చేటప్పుడు ఎంతో కొంత ఫండ్స్ తీసుకొచ్చి సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు ఈ ప్రాంతానికి ఏదైతే పార్క్ నిర్మాణంలో ప్రధాన భూమిక వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ హౌసింగ్ బోర్డులో ఉన్న క్వార్టర్స్కి ఇవ్వడానికి సరిపోయే పరిస్థితుల్లో కమిషనర్ గారితో మాట్లాడించి, అప్పుడున్న కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో మన శ్రీకాంత్ వర్మ గారు, ఆయనతో మాట్లాడించి సపరేట్గా కేబీఆర్ నుంచి ఈ పార్కుకి సపరేట్గా వాటర్ని నేపించి తద్వారాగా సుమారుగా 2 కోట్లు ఖర్చు పెట్టి దానికే ఇవన్నీ కలిపి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పార్కు నిర్మాణం చేయించడం ఈరోజు మంత్రివర్గ చేతుల మీద ప్రారంభించి చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా డంపింగ్ యార్డ్ సంబంధించి డంపింగ్ యార్డు ఎమ్మెల్యే రోడ్డు చెప్పారు, ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ అనేది అక్కడ ఉండకూడదు, నేను తీపిస్తాను, మంత్రి గారిని తీసుకొచ్చి మాట్లాడి చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడంతో మంత్రి గారిని తీసుకొచ్చి అదే మేయర్ గారిని కూడా తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డంపింగ్ యార్డ్ అనేది ఉండకూడదు, వేరే ప్రాంతాన్ని షిఫ్ట్ చేయడం చెప్పేసి మంత్రి గారు చెప్పడం, అదేవిధంగా గంగవరం పోర్టు పోలీసు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సుమారుగా ఈ 5 సంవత్సరాల కాలంలో దగ్గర 70 కోట్ల వరకు ఈ 76 రోడ్డు ప్రధానంగా విఆర్సీసీ డ్రైన్ ఒక 25 కోట్లు ఖర్చు పెట్టి డ్రైన్ నిర్మాణం చేయడం, 10 కోట్లు ఖర్చు పెట్టి రామచంద్ర నగర్ ఏదైతే గడ్డ ఉందో గడ్డకి అధునాతనంగా తయారు చేయాలని ఆలోచనతో ఒక రిటర్నింగ్ వాళ్ళు కట్టించి దాని మీద ఒక పార్క్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఎమ్మెల్యేగా చెప్పడం, దాన్ని కూడా తయారు చేయడం జరిగింది. అదే కాకుండా ఏదైతే మనం ఈ డ్రైన్కు ఒక 25 కోట్లు, ఈ పార్కు 10 కోట్లు, డ్రైన్కు 10 కోట్లు పెట్టి ఇంకా చిన్న ఇంటర్నల్ డ్రైన్లు, రోడ్లు, మినిమం చిన్న పార్కులను కూడా వాటిని కూడా కొంత పెట్టి సుమారుగా 70 కోట్ల వరకు పెట్టి, ముఖ్యంగా మా శాసనసభ్యులు అన్న పల్లా శ్రీనివాసరావు గారి సాయ సహకారాలతో ఈరోజు ఎక్కువ ఫండ్స్ తెచ్చుకొని ఆయన గతంలో 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉంటేప్పుడు 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పార్కు అప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తే ప్రభుత్వం మారిన తర్వాత 2 కోట్ల రూపాయలు పుట్టదాగలే. దాని మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్కును తయారు చేయాలని చెప్పి మళ్ళీ ఆయన ఒక కంకణం కట్టుకొని దాన్ని ఈరోజు పార్కు మనం తయారు చేయడం చాలా సంతోషకర విషయం. రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి ప్రజలు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాక్ చేసుకోవడం కానీ, పిల్లలు జిమ్ చేసుకోవడానికి, చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లే ఎక్విప్మెంట్ యూజ్ చేసుకోవడానికి అన్ని విధాలుగా
యాంపీ థియేటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాక్స్ క్రికెట్ ఒకటి, స్కేటింగ్ ఒకటి, యోగా చేసుకోవడానికి ఇవన్నీ కూడా అన్ని కూడా ఈ సమకూర్చే విధంగా ఈ 5 ఎకరాల్లో ఈ ఇంత ఆహ్లాదకరమైన ప్రాంతంలో మనం పార్క్ తయారు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా చెప్పారు ఇలాంటి ఇంకో 2 పార్కులు తయారు చేయించి